ఇవాళ గంజాయికి బానిసైపోయి ఆ వాళ్ళ భవిష్యత్తును చిత్రం చేసుకుని ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తున్న కుటుంబాల కోసం వాళ్ళు ఇవాళ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశం ప్రగతి సాధిస్తుంది, మన రాష్ట్రం ప్రగతి సాగిస్తుంది, లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఎక్కడ చూసినా మన దేశంలో చదువుకున్న మేధో సంపత్తి కలిగిన యువత ఇవాళ స్టార్టప్లు చేస్తున్నారు. 15 లక్షల కోట్ల సంపదను సృష్టిస్తుంటే రెండో వైపు కొంతమంది యువత మాత్రం వీటికి బానిసైపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవడం కూడా సమాజం మీద భారంగా కూడా పాల్పడుతున్నారు. ఒకవైపు యువత అంతరిక్షానికి వెళ్తోంది, రెండో వైపు డ్రగ్స్ కు బానిసైన వాళ్ళు అధపాతాళానికి దారిపోయే ప్రమాదం జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా నిర్మించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ భవిష్యత్తును కాపాడాలని ప్రయత్నం చేస్తున్న ఇటువంటి వాళ్ళని హీరోలుగా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం అందరం కలిసి ఈ సమాజం నుంచి డ్రగ్స్ ను పారదోలాల్సిన అవసరం ఉందని తెలియజేసి, పారదోలాలా వద్దా, డ్రగ్స్ మీద దండయాత్ర చేయాలా వద్దా, మన చుట్టూ ఉన్న ఎవరున్నా డ్రగ్స్ బానిసవుతుంటే వాళ్ళని కాపాడాలా వద్దా, 1972కు ఫోన్ చేయాలా వద్దా, మన మిత్రుడు ఎవరన్నా గంజాయి బారిన పడిపోతుంటే హెడ్ మాస్టర్కి చెప్పాలా వద్దా, మన కుటుంబంలో ఎవరైనా పాల్పడుతుంటే ఇంటి పెద్దకు చెప్పాలా వద్దా, చెప్పాలా? మరి మీరంతా సిద్ధమా? అయితే ఒక్కసారి చెప్పండి, భారత్ మాతా కీ. సే నో టు డ్రగ్స్.